ఏంట్రా అది? అదే నాన్న, నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, మన పాప కోసం ఎంక్వైరీ చేయమన్నాం కదా. ఈ 1 year 2 yearsలో పెళ్ళైన 22 సంవత్సరాల అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా ప్రిపేర్ చేయించాడట. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ లిస్టు, వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ తీసుకొస్తానన్నాడు. ఆ లిస్టు వచ్చిన తర్వాత మనందరం ఒక్కొక్కరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని చెప్పాడు. అయితే ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అందులో మన అమ్మాయి ఉంటుంది కదండి? డెఫినెట్గా ఉంటుంది గుండమ్మ. ఎరా, ఇంకా ఎంతసేపట్లో తీసుకొస్తానన్నాడ్రా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడంటే నాన్న, ఆ లిస్టు తీసుకొని వచ్చేయడమే. నమస్తే. లిస్ట్ కావాలని చెప్పాను, డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేశాను. లిస్ట్ ప్రిపేర్ అయిందా? అయింది సార్. ఇదిగోండి సార్, 22 సంవత్సరాల వయసు ఉండి ఈ 1 year 2 years పెళ్ళైన వాళ్ళ ఆడవాళ్ళు లిస్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ లిస్ట్ వస్తే నా కూతురు ఎవరో తెలిస్తే అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేం లేదు. నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా మన అమ్మాయి దొరికేస్తుంది చూడు. ఏంటిది? ఆ లిస్టు కానీ వస్తే అంతే వయసు ఆ పల్లవికుంది. రీసెంట్ గా దానికి పెళ్లి కూడా అయింది. ఆ పెంచిన తల్లిదండ్రులని పోలీసులు పట్టుకుని నిలదీస్తే నిజం చెప్పేస్తారు కదా. పల్లవి గుండమ్మ కూతురని తెలిసిపోతుందా? గుండమ్మ దగ్గర నుంచి మిస్ అయిన రోజు, వాళ్ళకి దొరికిన రోజు ఒకటే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పల్లవి తన కూతురే అని తెలిసిపోతుంది. ఇంతకాలం ఆ గుండమ్మ అడ్డు తొలగిపోతే ఇంటి పెత్తనమంతా నాదే అనుకున్నాను. దాని కూతురు ఎటో లేదు కాబట్టి ఆస్తి మొత్తం నా కూతురుదే అనుకున్నాను. ఇప్పుడు ఆ పల్లవి వచ్చేస్తే కూతురొచ్చిన ఆనందంలో ఈ గుండమ్మ 100 200 బతికేస్తుంది. ఈ అమ్మా కూతురుడు కలిస్తే ఈ ఇంట్లో నాకు విలువుండదు, అక్కడ నా కూతురు కూడా విలువుండదు. ఇప్పుడే ఆ పల్లవిని ఏవీ లేనిదే అయినా ఆ ఇంట్లో పెద్ద కోడలిగా నా కూతురు మీద పెత్తనం చెలాయిస్తుంది. ఇక్కడ నన్ను, అక్కడ నా కూతుర్ని హీనంగా చూస్తారు. అప్పుడు మేం తక్కువైపోతాం. ఏం చేయాలి? ఎలా చేయాలి? మీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంట్రా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర లిస్ట్ తీసుకొని వస్తా అన్నాడు నాన్న. ఈ పాటికే వస్తూ ఉంటాడు. ఏమండి, ఈసారి మన అమ్మాయి ఎవరో తెలుసుకునే అవకాశం మనకుంది కదా? ఖచ్చితంగా దొరుకుతుంది గుండు. ఒరే, ఏదో బండి వచ్చిందిరా, అతనే అయ్యుంటాడు. హాయ్ రా. హాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాము. అన్నయ్య గారు, లిస్ట్ తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. ఒరే ఆది, నీకు చెప్పిన స్వామీజీ చెప్పినట్టు ఈ సరౌండింగ్లోనే మీ అమ్మాయి ఉంది అంటున్నాడు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ 2004లో ఎవరైతే పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఈ 6 months 1 yearలో పెళ్ళైన వాళ్ళని ఈ 2 కంపేర్ చేసి లిస్ట్ తీసుకున్నాను రా. ఓవరాల్గా 15 మంది ఉన్నారు. అన్నయ్య గారు, అందులో పల్లవి అనే పేరేమైనా ఉందా? పల్లవి ఉంది కదా ఆ పేరు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, పల్లవి ఉంది చూడు. వన్ ఇయర్ బ్యాకే ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఈ సరౌండింగ్లోనే ఉంటుంది. ఏమండి, నేను చెప్పాను కదా పల్లవి నా కూతురు అనిపిస్తుందని. నేను చెప్పాను కదా.
పల్లవి నీ కూతురు ఎలా అవుతుంది గుండమ్మా? ఒకటికి 10 సార్లు అదే చెప్తూ ఉంటావు. తన కన్నవాళ్ళున్నారు కదా. ఆల్రెడీ మీరు గతంలో ఎంక్వైరీ కూడా చేశారు. అప్పుడు వాళ్ళు మేం కన్న కూతురని చెప్పారు కదా. లేదు, వాళ్ళు అబద్ధం చెప్పారేమోనని నాకప్పుడే అనిపించింది. ఇప్పుడైతే తనే నా కూతురు అని కూడా అనిపిస్తోంది. హ, ఈ లిస్టు ప్రకారం చూసినా ఇదిగో ఇదిగో పల్లవి పేరుంది. పల్లవి చరణ్ అంటే నా పల్లవి. కావాలంటే చూడు చూడు. ఇంతకాలం ఆ పల్లవి నీ కూతురే అని నువ్వనుకున్నా హ్మ్, నీ ప్రేమ ఇవాల్టితో ఒట్టి భ్రమే అని తేలిపోయింది. ఈ పల్లవి నీ కూతురు కాదు. ఆ మాట నువ్వెలా చెప్పగలుగుతున్నావమ్మా? నేనేమీ క్యాజువల్గా చెప్పట్లేదు మావయ్య. చూడండి, ఇదిగో ఇక్కడ అక్షిత పేరుంది. అక్షిత డేట్ ఆఫ్ బర్త్, గుండమ్మకి పుట్టిన పాప డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే కదా. ఇక్కడేమో అక్షిత 2004లో పుట్టింది. మరి ఈ పల్లవి చూడండి, 2003 అని డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కావాలంటే నువ్వే చూడు, ఇదిగో. సో మీ పాప పుట్టక 1 ఇయర్ ముందే ఈ పల్లవి పుట్టింది. అప్పుడు ఈ పల్లవి నీ కూతురు ఎలా అవుతుంది? రెండు 2003 అంటే కనుక మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కంటే 1 ఇయర్ ముందు పుట్టినట్టే కదరా. ఇంతకాలం ఆ పల్లవి నీ కూతురవుతుందని మీరు గట్టిగా నమ్మారు. ఇంతకాలం ఆ పల్లవి నీ కూతురవుతుందని మీరు గట్టిగా నమ్మారు. తన్ని చూస్తే నాకు అలాగే అనిపించిందమ్మా. కానీ ఇవాల్టితో రుజువైపోయింది, తను నీ కూతురు కాదమ్మా. మరి పల్లవి కాకపోతే ఈ లిస్ట్లో ఎవరో ఒకరు అయ్యే అవకాశం ఉంది కదరా? డెఫినెట్గా ఉందిరా. అన్నయ్య అయితే పదండి. ఈ లిస్టులో ఉన్న అక్షితని పల్లవిని తీసేస్తే ఇంకా మిగిలిన 13 మంది ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అందులో మా పాప ఎవరో తెలుసుకుందాం. పదండి. నువ్వొస్తానంటే వెంటి గుండమ్మా? నీకు అసలు ఆరోగ్యం బాగోలేదు కదా. నా ఆరోగ్యం కంటే ఇప్పుడు నా కూతురే నాకు ఎక్కువ ముఖ్యం. వెళ్దాం పదండి. వద్దమ్మా, ముగ్గురం కలిసి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుందన్నయ్య? అతను చెప్పింది కూడా నిజమే గుండమ్మా.